నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 28, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన బహుళ చతుర్దశి. చతుర్దశి తిథి మార్చి 27 గురువారం రాత్రి 9:03 అండి. మార్చి 28 శుక్రవారం రాత్రి 7:09 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం పూర్వభాద్ర. పూర్వభాద్ర నక్షత్రం మార్చి 28 శుక్రవారం రాత్రి 9:40 తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. రాశి కుంభరాశి. శుక్రవారం సాయంత్రం 4:48 వరకు ఉంటుంది. తదుపరి మీనరాశి ప్రారంభమవుతుంది. యోగం శుక్ల. రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 2:06 వరకు. తదుపరి బ్రహ్మ. కరణం విష్టి ఉదయం 9:35 వరకు. తదుపరి శకుని రాత్రి 7:57 వరకు. తదుపరి చతుస్పాద నాగవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 4:59 అండి, ఉదయం 6:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 అండి, ఉదయం 9:26 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 అండి, మధ్యాహ్నం 1:21 వరకు. రాహుకాలం ఉదయం 10:30 అండి, మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 అండి, సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:49 అండి, ఉదయం 9:21 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:41 నుండి తెల్లవారితే 5:29 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:12 అండి, సాయంత్రం 6:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 అండి, మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, గాంధారికి జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం ఎవరితో వివాహం చేయించారు మొదట? ఆప్షన్ ఏ ఎద్దు, బి గుర్రం, సి మేకపోతు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపేట ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో అడగండి. మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అదే ప్రశ్న యూట్యూబ్లో ప్రసారం చేస్తాము. మనం నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, ధృతరాష్ట్రుడికి ఎన్ని ఏనుగుల బలం కలదు? ఆప్షన్ ఏ 1000 ఏనుగులండి. ఈ ప్రశ్నకైతే సమాధానం దుర్గా గారు, శేఖర్ గారు, వెంకటరమణమూర్తి గారు, రామాంజనేయులు గారు కరెక్ట్గా సమాధానం చెప్పారండి. ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు మాస శివరాత్రి అండి, మరియు నేషనల్ షిప్పింగ్ దినోత్సవం కూడా, మరియు నటుడు చిత్తూరు నాగయ్య గారి వర్ధంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు శుక్రమూఢం కారణంగా ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి కొత్త అమావాస్య అండి 29, 30 తగులు మిగులు పడిందండి. మరి మీ ఊర్లో అయితే ఏ రోజు జరుపుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. మరి ఏ అమ్మవారిని మీరు పూజిస్తున్నారో, మరి ఎవరు ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఎలాంటి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. అవసరం అనుకుంటే వీడియో చివర మీకు కనిపిస్తుంది, లేదా నా ఛానల్లోకి వెళ్ళని చూడొచ్చు. మరి మీరు మీ ఊర్లో ఏ రోజు అయితే చేస్తున్నారో, ఏ అమ్మవారిని పూజిస్తారో, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఆచారం కూడా ఉంటాయి కదండి, అందుకు అడుగుతున్నాను. ఏ అమ్మవారిని పూజిస్తారనేది కింద కామెంట్ చేయండి. చూస్తారు కదండి ఈరోజు పంచాంగం.
మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.